పంచామృతాలతో మంగళ స్నానాలు చేయించి రామయ్య వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణుల వారిని, ఆంజనేయ స్వామి వారిని అందరం కలిసి మండపానికి తీసుకువెళ్ళడం జరిగింది. రామయ్య వారిని, సీతమ్మ వారిని ఎంతో అందంగా నగలతో, పూలదండలతో అలంకరించి పెండ్లికి సిద్ధం చేయడం జరిగింది. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం శుభం భవతు. మల్లినాథాయ మంగళం. జై బోలో శ్రీరామచంద్ర స్వామికి. ఈ విధంగా సీతారాముల కళ్యాణాన్ని అందరం కలిసి చాలా ఘనంగా జరిపించుకున్నామండి. అలాగే ఆడపిల్లి వారు పెట్టిన సారినంతటిని అందరికీ పంచిపెట్టాం. ఇప్పుడు పాదుగా పట్టాభిషేకం చేస్తాం. రాముడికి ఆ పట్టాభిషేకం తిరస్కరించగానే భరతుడు నీ పాదాలు మోపినటువంటి ఈ పాదుకులే రాజ్యాన్ని ఏలుతాయని చెప్పేసి ఆ పాదాలు తీసిన సింహాసనం మీద పెట్టారు. అది పాదుగా పట్టాభిషేకం. మే హస్తో భగవాన్ అయం మే భగవంతరః అయం మే విశ్వభూషణోద్వామోరతలా ఏతే సహస్రమయ దంబాసా మృత్యో భక్త్యాయ హంతవే యజ్ఞస్య మాయయా సర్వానమజామహే మృత్యవే స్వాహా మృత్యవే గోషలేంద్రాయ మహనీయ గణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సాయంత్రం పాదుకా పట్టాభిషేకం కూడా జరిపించి స్వామివారిని వీధుల్లో ఊరేగించడం జరిగింది. ఈ విధంగా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఆనందంగా ఘనంగా ముగిశాయి. ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.